ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నోరు అనేది అత్యంత ప్రధానమనే చెప్పాలి. మనం నోటి ద్వారా తీసుకునే ఆహారం వల్ల మనిషి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపచ్చు. ఒక మనిషి అవయవాల్లో పళ్ళు, చిగుర్లు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఇప్పుడు ఏ వయసు వారినైనా ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య చిగుర్లు, దంతాల సమస్య. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ దగ్గర ఉన్నాం. ఆదిత్య మల్టీ స్పెషల్ డెంటల్ క్లినిక్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హ్యూజ్ కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఎందుకంటే ప్రస్తుతం చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కార్ పార్కింగ్ స్పేస్తో చాలా ఇబ్బంది పెడుతుంటారు. సో ఈ హాస్పిటల్లో మీకు ఒక హ్యూజ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. అంటే మీరు చక్కగా దాదాపుగా ఒక 20 కార్ల వరకు ఇక్కడ పార్క్ చేసుకుని హాస్పిటల్ విజిట్ చేయొచ్చు. ఎంతసేపు అయినా సరే మీరు క్లీనింగ్ కానీ ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా హాస్పిటాలిటీ అనేది కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంటారు. సో చూస్తాం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఎలా ఉంది హాస్పిటాలిటీ అనేది, ఎలా మెయింటైన్ చేస్తున్నారండి, పలు అంశాల గురించి కూడా తెలుసుకుందాం పదండి. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నుంచి మనతో డాక్టర్ రాజీవ్ గారు, డాక్టర్ ప్రశాంతి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం అండి. నా పేరు డాక్టర్ రాజీవ్, ఎండిఎస్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ అండి. నేను హ్యావింగ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ యాజ్ అ ప్రొఫెసర్ ఇన్ మెడికల్ కాలేజ్ ఆల్సో. We are having clinic in Vijayawada in the name of Aditya Multi Speciality Dental Clinic. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను డాక్టర్ ప్రశాంతి కొత్తగుండ్ల, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఆర్థోడాంటిస్ట్, అంటే ఎత్తు వంకరపల్లో స్పెషలిస్ట్ అండి. మా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ సీతారాంపురం, ఏలూరు రోడ్ బిసైడ్ రామ్కోర్ ఉందండి, విజయవాడలో. డాక్టర్ గారు, ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఏ వయసు వారికైనా సరే వస్తున్న ప్రధాన సమస్య ఈ పన్ను పీకించుకోవడం, పంటి నొప్పి సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటారు? పన్ను పుచ్చిపోవడం వల్ల పంటి నొప్పి రావడం సహజం అండి. యూజువల్గా పాతకాలంలో అయితే పుచ్చిపోయిన పన్ను పీకేసేవారు. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటంటే పుచ్చిపోయిన పన్నును పీకకుండా కాపాడే పద్ధతి. దానికోసం పేషెంట్ ఒక 2-3 సార్లు విజిట్ చేయాల్సి ఉంటుంది హాస్పిటల్కు. మామూలుగా పంటి యొక్క నిర్మాణం 3 లేయర్స్ ఉంటుంది. బయట కనిపి తెల్లగా ఉండేది ఎనామిల్ అంటారు. తర్వాత 2వ పొర డెంటిన్ అంటారు. 3వ పొర నరాలు రక్తాలు ప్రవహించే పల్ప్ అంటారు. మామూలుగా పుచ్చు కొద్దిగా ఉంటే పేషెంట్కి నొప్పి రాదు, అప్పుడు సిమెంట్ వేయొచ్చు. ఒకసారి ఆ పుచ్చు పంటి యొక్క లోపల నరం తగిలినప్పుడు నొప్పి రావడం మొదలవుద్ది, చీము రావడం మొదలవుద్ది. ఇలాంటి సిచ్యువేషన్లో పాతకాలంలో పన్ను పీకేసేవారు. ఇప్పుడు అట్లా పుచ్చిపోయిన పన్ను కానీ చీము పట్టిన పన్ను కానీ పీకకుండా కాపాడే పద్ధతి వచ్చింది. దాని పేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. ముందు అక్కడ ఇంజెక్షన్ ఇచ్చేసి, పంటి యొక్క పాటుకి ఇంజెక్షన్ ఇచ్చేసి, తర్వాత పుచ్చంతా తీసిన తర్వాత పంటి లోపల సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్లో లోపల ఉన్న చెడిపోయిన నరాన్ని క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసి దాని లోపల ఆబ్చురేటింగ్ మెటీరియల్ అని ఉంటుంది. దాని నిర్మాణంతో ఫిల్లింగ్ చేసి తర్వాత క్యాప్ పెడతాం. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా లేటెస్ట్ వచ్చింది, రోటరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నది. అన్ని ఒకే రోజు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయొచ్చు. లేటెస్ట్ అడ్వాన్స్ ఇన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వచ్చి లేజర్ ద్వారా చేయొచ్చు అండి. లేజర్ రేస్ పంపించి కెనాల్ డిస్ఇన్ఫెక్ట్ చేద్దాం. మేడం, ఆల్మోస్ట్ 25 years నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీరైతేనే కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు. ఇప్పుడు ప్రధానంగా ఎక్కువ మందిలో వంకర పళ్ళు అనేది పుట్టుకతోనే వస్తున్నాయి. సో వాటిని మనం ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాటిని మనం సరి చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. చాలామంది ఈ రోజుల్లో ఎత్తు వంకర పళ్ళతో ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఎత్తు వంకర పళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి అంటే కేవలం స్టీల్ కలర్ క్లిప్స్ మాత్రమే ఉండేవి. కానీ చాలా ఇయర్స్ నుంచి ఇప్పుడు సిరామిక్ క్లిప్స్ అనేవి కూడా మనకి అవైలబిలిటీలో వచ్చినాయి. ఈ స్టీల్ కలర్ క్లిప్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ ఎత్తు వంకర పళ్ళతో ఇబ్బంది పడుతుంటారు. ఈ పళ్ళ మీద క్లిప్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నవ్వాలన్నా చెయ్యాలన్నా ట్రీట్మెంట్ టైంలో చాలామంది పేషెంట్స్ ఎక్కువగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతుంటాయి అని చెప్తూ ఉంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా మన దగ్గర సిరామిక్ బ్రేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ సిరామిక్ బ్రేసెస్ అనేవి పేషెంట్కి టీత్ మీద పెట్టినప్పుడు ఆల్మోస్ట్ టూత్ కలర్లో కలిసిపోతూ ఉంటాయి. అవి టూత్ కలర్లో కలిసిపోవడం వల్ల పేషెంట్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ టైమ్
వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఏమంటే ఎవరైనా చూసినా, దగ్గర నుంచి చూసినా, దూరం నుంచి చూసినా వాళ్ళకి ఆక్వర్డ్ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉండదన్నమాట. సో దే డోంట్ లూజ్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటంటే సెల్ఫ్ లైగేటింగ్ బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనం ఈ ఎత్తు వంకర పళ్ళని త్వరగా సరిచేయడం వీలవుతుంది. నెక్స్ట్ ఇంకా అడ్వాన్సెస్ ఏంటంటే అలైనర్స్. ఈ అలైనర్స్ ద్వారా అసలుకి పళ్ళ మీద క్లిప్పులే ఉండవు. క్లిప్పులు అనేవి లేకుండా ఒక ప్లాస్టిక్ కవరింగ్ లాంటిది టీత్ మీద వస్తుందన్నమాట. వీళ్ళు ఫుడ్ తినేటప్పుడు చేసేటప్పుడు హ్యాపీగా ఆ కవరింగ్ని తీసి పక్కన పెట్టేసి ఏది కావాలంటే అది తినేసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ అలైనర్ అనేది నోట్లో పెట్టేసుకుంటారు. దాని ద్వారా ఏంటంటే ఈ ఎత్తు వంకర పళ్ళని సరి చేసుకుంటూ అట్ ద సేమ్ టైం అసలుకి వాళ్ళకి నోట్లో అలైనర్ ఉందా అనేది కూడా ఎదుటి వాళ్ళకి తెలియదు అనమాట. అట్లనే ట్రీట్మెంట్ కూడా రన్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ latest advances which are available in our Aditya Multi Specialty Dental Clinic. Already మనం ఎంతో మందికి చేస్తున్నాం. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దీస్ అలైనర్స్. సో దాదాపుగా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ రాజీవ్ గారు, డాక్టర్ ప్రశాంతి గారు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ వచ్చేసరికి మనకి సీతారాంపురం, ఏలూరు రోడ్, విజయవాడలో ఉందండి. సో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా పేషెంట్స్కి పళ్ళు చిగుళ్ళ సమస్యలను చాలా చక్కగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. డిస్ప్లే నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకోవచ్చు. ఆ గూగుల్ లొకేషన్ కూడా ఉంటుంది. మీరు గూగుల్ లొకేషన్ ద్వారా కూడా హాస్పిటల్ని ఒకసారి విజిట్ చేయొచ్చు. డాక్టర్ గారు, అసలు పళ్ళు అనేసరికి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ప్రాపర్ చెకప్ చేయించుకోరు, ప్రాపర్ క్లీనింగ్ కూడా చేయించుకోరు. అది ఒక ఎత్తు అయితే ఒక వయసు వచ్చేసరికి చిగురులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది ఎందుకు అలా జరుగుతుందంటారు? అవునండి, చాలామంది టీత్ గురించి నెగ్లెక్ట్ చేస్తుంటారు. రకరకాల కారణాలు ఉంటుంది. దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల కూడా చెయ్యొచ్చు. అవగాహన కావాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యం సంప్రదించారనుకోండి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవచ్చండి. సహజంగా చిగుర్ల ప్రాబ్లం అనేది 100లో 80 మందికి ఉంటుందండి. అది నోటి దుర్వాసన వల్ల ఫస్ట్ స్టార్ట్ అవుద్ది. తర్వాత చిగుర్ల వాపు వచ్చుద్ది. చిగుర్ల వాపు వచ్చిన తర్వాత చిగుర్ల మధ్య రక్తం రావడం మొదలవుద్ది. ఒకసారి రక్తం రావడం మొదలైన తర్వాత వాళ్ళు యూజువల్గా దంతవైద్యం సంప్రదిస్తారు. దాన్ని పెరడాంటైటిస్ అంటారు. చిగురు చుట్టూ ఎముకుంటుంది, మనకు పంటి లోపల ఎముక ఉంటుంది. ఆ ఎముక అరిగిపోవడం వల్ల కొన్ని రకరకాల కారణాలు, కొందరు ఫుడ్ ఇరుక్కున్నప్పుడు పిన్నీసులు, గుండు పిన్నీసులు పెడతారు. అట్లా పెట్టడం వల్ల కూడా ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. చిగుర్ల సమస్య తగ్గాలంటే ఒకసారి చిగుర్ల ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు దంతవైద్యం సంప్రదించాడు అనుకోండి, ఆయనకున్న స్టేజ్ ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్గా ఫస్ట్ అయితే మేము పళ్ళు క్లీన్ చేస్తామండి. పళ్ళు క్లీన్ చేయడం వల్ల ప్రాబ్లం పరిష్కారం కొద్దిగా అవుద్ది. తర్వాత ఒక పెద్ద ఎక్స్రే తీస్తాం, ఓపీజీ ఎక్స్రే అని. ఓపీజీ ఎక్స్రే తీయడం వల్ల లోపల పంటి యొక్క నిర్మాణం ఎట్లుంది, బోన్ సపోర్ట్ ఎంత ఉంది, దానికి కావాల్సిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తామండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫ్లాప్ సర్జరీ అంటారు. అంటే చిగురుకు సంబంధించిన సర్జరీ చేస్తాం. దాంట్లో ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్ వచ్చి లేజర్ ఫ్లాప్ సర్జరీ వచ్చింది. అంటే నొప్పి అనేది ఉండదు పేషెంట్కు. నొప్పి లేకుండా లేజర్ కిరణాల ద్వారా లోపలున్న బ్యాక్టీరియాను క్లీన్ చేసి లేజర్ పద్ధతి ద్వారా తిరిగి చిగురును పెంపొందించవచ్చు, గట్టిపరచవచ్చు, పళ్ళను గట్టిపరచవచ్చు అండి. మేడం, మనకి ఇంత డాక్టర్ గారు చెప్పినట్లు అసలు ఇప్పుడు పన్నును తీయకుండానే దాని రూట్ కెనాల్ ద్వారా ట్రీట్ చేయొచ్చు అన్నారు. కానీ ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ పళ్ళు తీయించేసుకుని ఉంటే మళ్ళీ వాళ్ళు పన్ను కట్టించుకోవడానికి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటారు? అసలు చాలామంది తెలియకపోవడం వల్ల, లేకపోతే ఆల్రెడీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా పన్నుని కాపాడడానికి అవకాశం లేకుండా స్టేజ్ దాటిపోయిన కేసెస్లో పన్ను అనేది తీయడం జరుగుతుంది. అట్లాంటప్పుడు చాలామంది టీత్ని వెంటనే రీప్లేస్ చేసుకోవాలి. చేసుకోలేదనుకోండి, దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. అంటే పక్కన పళ్ళు జరిగి ఆ పళ్ళ మధ్యలో మళ్ళీ సందొచ్చి ఫుడ్ ఇరుక్కోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కింద పన్ను తీయించుకున్నారు, పై పన్నుకి కింద ఆపోజిట్లో పన్ను ఉండదు. దానివల్ల పై పన్ను అనేది కింద ఆ ప్లేస్లోకి జారిపోతూ ఉంటుంది. అలానే చాలామంది మా దగ్గరకు వస్తుంటారండి, పళ్ళు కట్టించుకోకపోవడం వల్ల జాయింట్, అంటే ఇక్కడ టీఎం జాయింట్ అని ఉంటుందండి, ఈ టీఎం జాయింట్ పెయిన్తో కూడా చాలామంది వస్తుంటారు. దట్స్ వై మేము ఏం చెప్తామంటే, యూజువల్గా టూత్ అనేది రీప్లేస్మెంట్ ఎప్పుడైతే పీకించుకుంటారో వెంటనే విదిన్ అ మంత్ ఆర్ సో దాన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోమని చెప్తాము. ఈ రీప్లేస్ చేసుకోవడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్, ఓల్డెన్ డేస్లో ఎక్కువగా ఆర్పిడీస్ అంటే రిమూవబుల్ పార్షియల్ డెంచర్స్, అంటే తీసి పెట్టుకునే పళ్ళు. ఈ తీసి పెట్టుకునే పళ్ళని
యూజువల్గా చేస్తూ ఉండేవాళ్ళం. అంటే అది రోజు రాత్రిపూట తీయడం పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసుకోలేదనుకోండి వాటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది అనమాట. సో ద నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఫిక్స్డ్ పళ్ళు కట్టడం. ఈ ఫిక్స్డ్ పళ్ళు కట్టాలి అన్నప్పుడు పన్ను అనేది లేనప్పుడు వాళ్ళు ఇట్లా రోజు తీసి పెట్టుకునేది కాకుండా ఫిక్స్ చేసేస్తాం. ఆ ఫిక్స్ చేసేసినప్పుడు ఏమైందంటే దీంట్లో ఇంతకుముందు మెటల్ క్యాప్స్ వచ్చేవి. నెక్స్ట్ స్టేజ్ మెటల్ సిరామిక్ క్యాప్స్, అంటే పన్ను రంగులో సిరామిక్ టీత్ వచ్చేవి. ఇప్పుడు తర్వాత వచ్చిన అడ్వాన్సెస్ ఏంటంటే లేటెస్ట్గా ఆల్ సిరామిక్ క్రౌన్స్, అంటే మెటల్ అనేది ఉండదు, ప్యూర్ సిరామిక్ క్రౌన్స్ వచ్చినాయి అనమాట. దాంట్లో కూడా చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చినాయి. వాటిలో ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువగా మేము పన్ను కట్టాలి అంటే పేషెంట్ నోట్లో ఇంప్రెషన్ అనేది తీసాం, అంటే అచ్చు తీసేవాళ్ళం. అది కొంచెం పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది నోట్లో పెట్టి తీయడం. బట్ ఇప్పుడు డెంటిస్ట్రీ అనేది బాగా డిజిటలైజ్డ్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే ఇంప్రెషన్ అనేది అవసరం లేదు. స్కానర్తో మేము స్కాన్ చేసేస్తాం, నోట్లో పళ్ళని స్కాన్ చేసేస్తాం. చేయంగానే ఆ ఇంప్రెషన్తో మాకు ఏదైతే వస్తుందో ఆ స్కానర్ ద్వారా మేము స్కాన్ చేయడం వల్ల పేషెంట్ నోట్లో ఇంప్రెషన్ అనేది తీయకుండా స్కానర్ ద్వారా మేము స్కాన్ చేసినప్పుడు నీట్గా మాకు కంప్యూటర్లో ల్యాప్టాప్లో మాకు వచ్చేస్తుంది. దాన్ని మేము 3D ప్రింట్ ద్వారా టీత్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో చేసినప్పుడు ఏంటంటే ఆల్ సిరామిక్ క్రౌన్స్, అంటే మెటల్ అనేది ఉండదు, ప్యూర్ సిరామిక్ క్రౌన్స్. దాంట్లో ఉన్నది ఏంటంటే బెస్ట్. అసలుకి మీరు ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకున్నారా లేదా అనేది కూడా తెలియదు అనమాట. అంత ఎగ్జాక్ట్గా షేడ్ కలర్ మ్యాచింగ్ కానీ అదేంటి అంత ఎక్స్క్లూజివ్గా వస్తాయన్నమాట. దాని ద్వారా ఏంటంటే పేషెంట్ కంఫర్ట్ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ బాగుంటుంది. అండ్ పేషెంట్కి ఎప్పుడైనా ఆర్టిఫిషియల్గా మనం చేసినప్పుడు దానికి మ్యాక్సిమం న్యాచురల్ లుక్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు పళ్ళు కట్టేటప్పుడు పక్కన పళ్ళ సపోర్ట్ తీసుకొని కడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా అసలు పక్కన పళ్ళ సపోర్ట్ తీసుకోకుండా ఏమైనా లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీ ఏమైనా డెవలప్ అయిందండి? రైట్, మీరు చెప్పినట్లు మామూలుగా ఫిక్స్డ్ పళ్ళు కట్టాలి అంటే ఇక్కడ పన్ను లేదు, ఇటొక పన్ను సపోర్ట్ తీసుకొని స్కాన్ చేసి ఈ విధంగా టీత్ ఫామ్ అయిన తర్వాత మేము ఇట్లా ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది, పక్క పన్ను సపోర్ట్ తీసుకొని. రైట్. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మీరు ఇక్కడ చూడండి, 3 టీత్ వెళ్ళిపోయినాయి. యాజ్ యూజువల్ రెగ్యులర్ టెక్నిక్ ప్రకారం అయితే ఈ పన్ను సపోర్ట్ తీసుకోవాలి, అంటే మనం వీటిని సాక్రిఫైస్ చేస్తున్నాం. దీంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఇక్కడ 3 టీత్ మిస్ అయితే ఇక్కడ 2 implants ని ప్లేస్ చేసాం. చేసి ఈ ఇంప్లాంట్స్ మీదనే మనం ఇట్లా క్యాప్స్ అనేవి క్రౌన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఈ ఇంప్లాంట్స్ అనేది లేటెస్ట్ ప్రొసీజర్స్. ఇది మన టూత్ ఎంత గట్టిగా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అట్లానే ఉంటుంది. దీనికి మనము CBCT అనే ఒక ఎక్స్రే తీసి వాళ్ళ బోన్ స్ట్రక్చర్ ఎట్లుందో చూసి దాన్ని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంప్లాంట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. చాలామంది ఇంప్లాంట్స్ అంటే భయపడుతూ ఉంటారు, బట్ పన్ను తీసిన దానికన్నా కూడా ఈజీగా చేయగలిగిన ప్రొసీజర్ ఇంప్లాంట్స్. దీంట్లో స్క్రూస్ వేస్తారు, అమ్మో నా బోన్లో డ్రిల్ చేస్తారు అని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ అట్లాంటివి ఏమీ లేకుండా వాళ్ళు భయపడేంత ప్రొసీజర్ అయితే ఏమీ ఉండదు. టీత్ పన్ను తీయడం, విజ్డమ్ టూత్ తీసిన దానికన్నా కూడా ఈజీగా చేయగలిగే ప్రొసీజర్ ఇది. కేవలం అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది భయపడుతుంటారు, ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంటారు. సమస్య రైట్. పన్ను కట్టించుకోవాలంటే అమ్మో అనే ఫీలింగ్ లో అమ్మో ఇంప్లాంట్స్కి వెళ్ళడం ఎందుకు అనే భయంతో ఉంటూ ఉంటారు అనమాట. సో బట్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. అది వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ అండి ఇన్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్. ఇంప్లాంట్స్ చేయడంలో ఇక్కడ చాలా మందికి చేసాం. పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. డాక్టర్ గారు, ముసలి వాళ్ళకి పళ్ళన్నీ ఊడిపోతాయి కదా, సో వాళ్ళు పళ్ళు కట్టించుకోవడానికి ఏమి మార్గాలు ఉన్నాయి అసలు? పెద్దవారికి యూజువల్గా కొద్దిగా వయసు వచ్చిన తర్వాత పళ్ళు ఊడిపోవడం సహజం అండి. పళ్ళు ఊడిపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. పళ్ళు కట్టొచ్చు అండి, దాంట్లో కట్టుడు పళ్ళు ఉన్నాయి, ఫిక్స్డ్ పళ్ళు ఉన్నాయి. కట్టుడు పళ్ళు అనేవి ప్రతిరోజు రాత్రిపూట తీసి నీళ్ళలో పెట్టాలి, ఒక గిన్నెలో వేసి. అట్లా ఫిక్స్డ్ పళ్ళు అంటే కింద మనం ఇంప్లాంట్స్ పెట్టేసి
ఆ పళ్ళ సెట్టును తీయకుండా ఫిక్స్ చేయొచ్చు. అదొక ప్రత్యేక రియల్ మన టీత్ రియల్ టీత్ లాగా ఉంటాయి. ఆ ఇంప్లాంట్స్ అనేది ముందు మనము బోన్ సపోర్ట్ చూసుకోవాలి అసలు అవుద్దా లేదా అనేది. దానికోసం ముందు మనం సిబిసిటీ అని ఎక్స్రే ఒకటి తీస్తాము, ఓపీజీ ఎక్స్రే ఒకటి తీస్తాము. వాళ్ళ ఒరిజినల్ బోన్ సపోర్ట్ చూసిన తర్వాత పైన ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి, కింద ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయని మేము అసెస్ చేస్తాం కేసు. ఆ ఇంప్లాంట్స్ వేసిన తర్వాత దాని మీద వాళ్ళకు క్యాపులు పెట్టవచ్చు అండి, ఫిక్స్డ్ పళ్ళు కట్టొచ్చు. ఇది లేటెస్ట్ అడ్వాన్స్, పెద్దవారికి కూడా చేసే పద్ధతి వచ్చింది. ఓకే డాక్టర్ గారు, సాధారణంగా ఒక పేషెంట్ని వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తుంటారు మీరు? రండి, ఇప్పుడు సార్ ఎట్లాగో న్యూ పేషెంట్ వచ్చారు, చూస్తున్నారు. మేము మామూలుగా ఏంటంటే చాలా చోట్ల పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని మేము చూసి మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తాం. బట్ వేరాజ్ ఇన్ అవర్ క్లినిక్ ఏంటంటే ఇంట్రావరల్ కెమెరా ద్వారా పేషెంట్ నోట్లో క్యామ్ ని పెట్టి స్క్రీన్ మీద డైరెక్ట్ గా మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఏదైతే చెప్తున్నారో, పేషెంట్ ఏదైతే ప్రాబ్లం చెప్తున్నారో ఆ ప్రాబ్లమ్ ని మేము లైవ్ గా స్క్రీన్ లో చూపించడం జరుగుతుంది. గ్రేట్. అంటే ఇప్పుడు పేషెంట్ కి ఏ సమస్య ఉంది అనేది తన చూసుకుని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ మనం చూడొచ్చా? తప్పకుండా. మీరు ఇక్కడ చూసినట్లయితే పేషెంట్ కు ఉన్న ప్రాబ్లమ్ ని కెమెరా ద్వారా చూపిస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, పేషెంట్ కి ఇక్కడ ఫుడ్ ఇరుక్కుంటుందని వచ్చారు. ఇదిగోండి ఇక్కడ పేషెంట్ కి కేరీస్ ఉందన్నమాట, వచ్చింది. అది ఏదైతే తనకి ప్రాబ్లం ఉందో దాన్ని మనం ఇక్కడ లైవ్ గా చూపిస్తున్నాం. సో పేషెంట్ ఈజ్ ఆల్సో హ్యాపీ వాట్ తన ప్రాబ్లం ఏంటి అనేది తను చూసుకొని రైట్. అట్లానే ఇక్కడ చూడండి పళ్ళ మధ్యలో కూడా కొంచెం మరకలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అవన్నీ కూడా మనం డైరెక్ట్గా పేషెంట్కి చూపించడం జరుగుతుంది. ఇదిగోండి పేషెంట్కి కొన్ని తెలియనివి కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ పేషెంట్కి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మీరు కెమెరాలో చూసినట్లయితే ఇక్కడ పేషెంట్ నోట్లో ఇక్కడ అంతా కూడా పుచ్చుంది. దాన్ని కూడా వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు పేషెంట్ న్యాచురల్గా చెప్పరు, కానీ మనం స్క్రీన్ ఇది ఇంట్రావరల్ కెమెరా ద్వారా స్కాన్ చేసి వాళ్ళకి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మనం వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. అవేర్నెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ ని మనం వాళ్ళకి చూపించి ఇప్పుడు దీని ద్వారా ప్రాబ్లమ్ స్టార్టింగ్ లో ఉండగానే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. లేదంటే కనుక అది ఇంకా చాలా కాంప్లికేట్ అయ్యి పన్ను పీకేసే వరకు వెళ్ళగలుగుతారు. అంటే ఇక్కడ మీరు సింపుల్ అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మన బాడీలో అవయవాలు అన్నింటికల్లా అత్యంత ముఖ్యమైనది పళ్ళు, చిగుళ్ళని చెప్పాలి. ఎందుకంటే ఏ బాడీలోని ఏ పార్ట్ అయినా రిపేర్ చేయాలంటే ముందు నోటి ద్వారా మాత్రమే మనం రిపేర్ చేయగలం, మనం తినే ఆహారం ద్వారా రిపేర్ చేయగలం. మరి అలాంటప్పుడు మనం పళ్ళని స్టార్టింగ్ దశలోనే మనం ఈ సమస్య ఉంది అని నిర్ధారించుకుంటే స్టార్టింగ్ దశలోనే సమస్యను పరిష్కరించుకోవచ్చు. అంతే తప్ప చాలామంది ఏంటంటే పెయిన్ని అనుభవిస్తూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు మన పల్లెటూరులో కానీ చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నటువంటి ప్రధాన ప్రాబ్లం ఏంటి అంటే సమస్య వచ్చినా సరే ఆ పెయిన్ అనుభవిస్తున్నారు తప్ప ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. అదేవిధంగా ఒక డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వట్లేదు. మీరు కనుక మీ పళ్ళకు సంబంధించి ఏ సమస్య లేదని మీరు అనుకుంటారు, కానీ ఒక్కసారి ఇలా స్క్రీనింగ్ టెక్నాలజీ ద్వారా మీరు స్క్రీనింగ్ చేయించుకొని చూశారనుకోండి, ఆటోమేటిక్గా సమస్య ఏ దశలో ఉందో నిర్ధారించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. విజయవాడలోని సీతారాంపురం ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్కి ఒక్కసారి విజిట్ చేసి మీరు ఇలా స్క్రీనింగ్ ద్వారా పళ్ళకి ఏదైనా సమస్య ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మన పళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోగలం, మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపచ్చు. మీరు అందరూ చూసినట్లయితే ద లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అండి. మీరు అంబియన్స్, స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా హైలీ ఎక్విప్డ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్తో మేము స్టెరిలైజ్ చేస్తాం. స్టెరిలైజేషన్ అంటే ఏంటి? లైక్ మేము వాడిన ఇన్స్ట్రుమెంట్స్ని క్లీన్ చేసి నెక్స్ట్ పేషెంట్స్కి మనం యూజ్ చేయాలి అన్నప్పుడు చేసే ప్రొసీజరే స్టెరిలైజేషన్ అనమాట. ఇవన్నీ కూడా మనకి వెల్ ప్యాక్డ్ ఉంటాయి అనమాట. ప్యాక్ చేసి స్టెరిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్ టు 8 hours యూవీ క్యాబినెట్స్ అని ఉంటాయి. ఈ యూవీ క్యాబినెట్స్ ద్వారా మనం వాటిని స్టెరిలైజేషన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 8 to 10 hours మళ్ళీ స్టెరిలైజేషన్ అనేది రిపీట్ అవుతుంది ప్రాసెస్. అది అట్లని ఇందాక మనం ఒక పేషెంట్ ని చూసాం, అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ ని, అతనికి జ్ఞానదంతం పన్ను సమస్య కూడా ఉంది. సో అట్లాంటి వాళ్ళకి మనం లేటెస్ట్ ఎక్స్రే, చాలా మంది పెద్దది ఒక అన్ని టీత్ కలిపి మనం ఒక ఎక్స్రే తీయడం జరుగుతుంది. అన్ని టీత్ కలిపి ఒకటే ఎక్స్రే, దాన్నే మనం ఓపీజీ అంటాం. దానికోసం చాలా సార్లు మనం బయట డయాగ్నోస్టిక్ సెంటర్స్ కి పంపించాల్సి వస్తుంటది. అట్లా కాకుండా మనం ఇప్పుడు ఆ ఓపీజీ మిషన్ అనేది మనకి ఇన్ హౌస్ లో ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు చూద్దాం రండి. మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ కాల్డ్ ఓపీజీ మిషన్ అండి, ఆర్థోపెంటోగ్రాఫ్ అంటాము. ఈ ఓపీజీ మిషన్ని పేషెంట్కి అన్ని టీత్ ఒకటేసారి మనకు వస్తుందన్నమాట.
ఈ విధంగా పేషెంట్ని నించోపెట్టి మనం ఇక్కడ ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఎక్స్రే తీసిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం ఎక్స్రే అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్స్రే అనేది ఇక్కడ చాలా క్లియర్గా అన్ని పళ్ళు ఎలా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. వావ్. చాలా చోట్ల ఈ ఓపీజీ మిషన్ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తుంటారండి, బట్ ఈ ఓపీజీ మిషన్ అనేది మనకి ఇన్ హౌస్లోనే ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఓపీజీ మిషన్. అన్ని టీత్ కలిపి మనకి ఒకటే ఎక్స్రేలో వచ్చేస్తాయి. పేషెంట్ ఇట్లా మనం నించోపెట్టి ఈ విధంగా మనము ఇది మిషన్ అనేది మూవ్ అవుతుంది, మూవ్ అయ్యి ఎక్స్రే తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్రే అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. తర్వాత దీన్ని మనం పేషెంట్కి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ప్రింట్అవుట్ కూడా ఇచ్చేస్తాం అనమాట. నేను ఇందాక చెప్పినట్లు స్టెరిలైజేషన్ ప్రాసెస్ అన్నాం కదండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్యాక్ చేసేసి దిస్ ఇస్ కాల్డ్ ఆటోక్లేవ్ అండి. ఈ ఆటోక్లేవ్లో మనం పెట్టి మేము స్టెరిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టెరిలైజ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బయటికి తీసి దిస్ ఇస్ కాల్డ్ యూవీ స్టెరిలైజేషన్ చేంబర్ అంటాము. దీంట్లో ఈ విధంగా మనము అన్నీ కూడా 8 hours మనం స్టెరిలైజేషన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 8 hours అగైన్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ బ్యాక్ ఫర్ స్టెరిలైజేషన్ వెళ్తాయి అనమాట. దీనివల్ల ఏంటంటే మెయిన్ స్టెరిలైజేషన్ వల్ల ఏంటంటే ఈ క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం బాగా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం డిజిటల్ ఎక్స్రే అనేది బాగా వింటున్నాం. అసలు పాత కాలంలో ఉన్న ఎక్స్రేకి ఇప్పుడున్న డిజిటల్ ఎక్స్రేకి ఉన్న తేడా ఏంటి అసలు? ఒకప్పుడు పాతకాలంలో ఎక్స్రే తీస్తే దాన్ని డార్క్ రూమ్ లోకి తీసుకెళ్ళో లేకపోతే డార్క్ చేంబర్ లోనో మా డెంటిస్ట్రీలో డెవలపింగ్ చేయడము, ఫిక్సింగ్ చేయడము, దీనికి మనకు ఒక 10 minutes ప్రొసీజర్, 10 to 15 minutes ఆఫ్ ప్రొసీజర్ టైం పట్టేది. మళ్ళీ అది డ్రై అవ్వడము దాన్ని చూడడానికి. బట్ వెరాజ్ డిజిటల్ ఎక్స్రే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్రే తీయంగానే ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీస్తున్నాం లేకపోతే సెల్ఫీ తీస్తున్నాం, తీయంగానే ఇమ్మీడియట్ ఫోటోని మనం ఎట్లయితే మనం సెల్ ఫోన్ లో చూస్తున్నామో సేమ్ ఎక్స్రేలో కూడా అంతే. దిస్ ఈస్ కాల్డ్ మొబైల్ ఎక్స్రే అండి. ఒకప్పుడు ఎక్స్రే అంటే చాలా పెద్ద పెద్ద ఉండేది, ఇది స్మాల్ మొబైల్ ఎక్స్రే అనమాట. పేషెంట్ ఎక్కడ కూర్చుంటే అక్కడికే ఎక్స్రే మిషన్ ని తీసుకెళ్లి మేము ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఎక్స్రే అనేది ఇంతకు ముందు మనకి చిన్న చిన్న ఫిల్మ్స్ లాగా వచ్చేవి, ఇప్పుడు ఇది సెన్సర్స్ అనమాట. ఇది దీనికి డిస్పోజబుల్ కవర్ అనేది ఉంటుంది. డిస్పోజబుల్ స్లీవ్ ని వేసి పేషెంట్ నోట్ లో పెట్టడం జరుగుతుంది. ఏ టూత్ అయితే మనం ఎక్స్రే తీస్తామో ఆ ఎక్స్రే దగ్గర పెట్టడం జరుగుతుంది. ఆ డిస్పోజబుల్ కవర్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ తర్వాత మారిపోతూ ఉంటాయి కంపల్సరీ. ఆ తీసిన ఎక్స్రే అనేది మనం ఇమ్మీడియట్ గా ఇక్కడ చూడడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే ఎంత క్లారిటీగా కనిపిస్తుంది. ఈ 2 టూత్ చాలా బాగున్నాయి. ఇక్కడ అంతా కూడా ఇన్ఫెక్టెడ్ అయిపోయి పేషెంట్ కి పన్ను పెయిన్ వస్తుంది. సో ఇమ్మీడియట్ గా పేషెంట్ కి అది చూపించడం జరుగుతుంది. వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది మనం ఇమ్మీడియట్ గా దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 1 minute అంతే. దట్స్ ఆల్. అదే విధంగా ఈ వైట్ క్లీనింగ్ ఎట్లా మేడం చేస్తుంటారు కదా, చాలా మందికి పళ్ళు గార్లు పట్టేసి ఉంటాయి కదా. అవునండి. సో ఆ సమస్యని ఎలా మనం వైట్ క్లీనింగ్ చేయొచ్చు? ఇప్పుడు గార పట్టింది అనేది ఏంటంటే చాలా వరకు వాళ్ళు సరిగ్గా క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల ఆ పళ్ళల్లో గార పడుతూ ఉంటది. దాన్ని మనం కేవలం స్కేలింగ్ ప్రొసీజర్ ద్వారా తీస్తాం. మీరు కొన్ని ఏరియాస్ లో చూసినట్లయితే నీళ్ళల్లో ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటది. వాళ్ళకి లైక్ ఒంగోలు సైడ్ కానీ, ఒంగోలు జిల్లా, నల్గొండ కొన్ని ఏరియాస్ లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటది. అక్కడి నుంచి కొందరికి చిన్నప్పుడు వాడిన మెడిసిన్స్ వల్ల కూడా టీత్ మీద మరకలు అనేవి వస్తుంటాయి. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే టూత్ వైటనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, లైక్ బ్లీచింగ్, వెనియర్స్, ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. కాంపోజిట్ వెనియర్స్, పోర్సిలిన్ వెనియర్స్, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా ఏంటంటే వాళ్ళ స్మైల్ డిజైనింగ్ అనేది చేస్తాం. కొన్ని కేసెస్ లో డిపెండ్స్ ఆన్ ద స్టేజ్, అంటే వాళ్ళ మరకలు ఎంత డెప్త్ ఉన్నాయి అనే దాన్ని బట్టి బ్లీచింగ్ చేయాలా లేకపోతే వెనియర్స్ చేయాలా, వెనియర్స్ లో కాంపోజిట్ వెనియర్స్ చేయాలా, పోర్సిలిన్ వెనియర్స్ చేయాలా అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి మనం వాళ్ళ స్మైల్ ని, వాళ్ళ ప్రాబ్లమ్ ని తగ్గించి వాళ్ళ స్మైల్ డిజైనింగ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. డాక్టర్ గారు, చాలా వరకు చిన్నపిల్లలకు ఒక ఏజ్ వరకు బ్రష్ చేయించారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సహజంగా చిన్నపిల్లలకు కూడా కేర్ తీసుకోవాలండి పెద్దవారు లాగానే. చిన్నపిల్లలు వచ్చే పళ్ళను డెసిడస్ టీత్ అంటారు. అది 6 నెలల నుంచి 12 సంవత్సరాల వరకు వచ్చుద్దండి. ఒక్కొక్క పన్ను ఒక్కొక్క వయసులో ఊడిపోద్ది. సో సహజంగా పెద్దవారికి ఎట్లా కేర్ తీసుకోవాలో చిన్నపిల్లలు కూడా అట్లే కేర్ తీసుకోవాలి. కొద్దిగా తల్లిదండ్రులు వాళ్ళకి అవగాహన వచ్చేంత వరకు తల్లిదండ్రులు బ్రష్ చేయిస్తే పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరగవు. యూజువల్గా ఏమనుకుంటారు, తల్లిదండ్రులు ఏముంది పాల పనులే కదా ఊడిపోతాయి కదా అనుకుంటారు. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల కింద వచ్చే పెద్ద పనులు పర్మనెంట్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఎలాగ పెద్దవాళ్ళు ఎట్లాగా ట్రీట్ చేసుకుంటారో వాళ్ళ పళ్ళు కాపాడుకోవడానికి
చిన్న పిల్లలు కూడా అట్లే కాపాడుకోవడం వల్ల కింద వచ్చే పర్మనెంట్ టీత్ డ్యామేజ్ కావండి. ఓకే. సో సో పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ పళ్ళు పుచ్చి పడితే వాళ్ళు వెంటనే దంత వైద్యం సంప్రదిస్తే వాళ్ళకి జరిగిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఓకే. అదేవిధంగా చాలా వరకు కూడా అందరూ రాత్రిపూట బ్రష్ చేయడానికి నెగ్లెక్ట్ చేస్తుంటారు. అది నిజంగా ఇంపాక్ట్ చూపిస్తుంటారా? కంపల్సరీ ఇంపాక్ట్ చూపించుద్ది. ఎందుకంటే మనం పొద్దునుంచి రాత్రి దాకా ఆహారం తింటుంటాం కాబట్టి అది పళ్ళ మధ్య ఇరుక్కునే ఆస్కారం ఉంటుంది కాబట్టి కంపల్సరీ నైట్ టైం బ్రష్ చేయాల్సింది. డైలీ 2 times చేయాలి బ్రష్. మేడం, చాలా మంది మన రోజు బ్రష్ చేస్తున్నాం కదా, అంతా బాగానే ఉంది, రోజుకు 2 పూటలు కూడా బ్రష్ చేస్తున్నారు, 3 పూటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే పళ్ళు సరిగ్గా క్లీన్ అవ్వక నోటి దుర్వాసన కానీ పళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. దానికల్లా ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? మాక్సిమం చాలా మంది ఏంటంటే టీత్ క్లీనింగ్ పద్ధతి అనేది మెయింటైన్ చేయరు. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. బట్ చాలా మంది టీత్ ను ఏ విధంగా బ్రషింగ్ చేసుకుంటారంటే ఇట్లా స్క్రబ్బింగ్ మెథడ్ అంటారు, హారిజాంటల్ స్క్రబ్బింగ్ మెథడ్. పొద్దునే నిద్ర లెగుస్తారు, బ్రషింగ్ చేస్తాం, చేసినప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ కొందరు ఓన్లీ ఇట్లా 1 side మాత్రమే చేస్తారు, మిగతా అదర్ సైడ్స్ అంతా కూడా చేయరు అనమాట. కొందరు చేసినా ఇట్లా రాంగ్ బ్రషింగ్ మెథడ్ అనేది చేస్తారు. నో, దిస్ ఈస్ నాట్ అ కరెక్ట్ మెథడ్. కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే దాన్ని టూత్ ని ఫస్ట్ ఒక సైడ్ స్టార్ట్ చేయండి. ఈ టూత్ అనేది 45 degrees యాంగులేషన్ లో ఈ చిగురు పన్ను కలిసే చోట ఈ విధంగా పెట్టాలి. పెట్టి ఈ టూత్ అనేది మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ మినిమం ఒక 3 teeth ని కవర్ అప్ చేస్తుంది బ్రష్ అనేది, రైట్? దాన్ని ఈ విధంగా మనం బ్రషింగ్ చేయాలి. ఇట్లా చిగురు మీద నుంచి పన్ను మీద వరకు బ్రషింగ్ చేయడం వల్ల చిగుర్లకి బ్లడ్ సర్క్యులేషన్ మసాజ్ అనేది జరుగుతుంది. జరిగి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి టూత్ అనేది మనకి చిగుర్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుర్లు ఆరోగ్యంగా ఉంటే టూత్ కూడా గట్టిగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఇట్లా పైన టీత్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, అట్లానే కింద పళ్ళు కూడా ఈ విధంగా స్టార్ట్ చేయాలి, రైట్? ఇట్లా స్టార్ట్ చేసి ఓకే బయట పక్కన చేసాం. హౌ అబౌట్ లోపల పక్కన ఎలా చేయాలి? ఈ లోపల పక్కన ఇట్లా చేయాలి. ఈ లోపల పక్కన కూడా సేమ్ ఇట్లానే ఇదే టెక్నిక్ యూజ్ చేయాలి. చేసి క్లీన్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది మీరు వెనకాల పళ్ళని చూసినట్లయితే వెడల్పుగా ఉంటాయి. మనం అన్నం తినేది చేసేది నవిలేది అంతా ఎక్కువగా ఇక్కడే, టీత్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది కూడా ఇక్కడే. సో వీటి మీద కూడా దీన్ని అక్లూజల్ టేబుల్ అంటాం మేము. దీని మీద కూడా ఈ విధంగా ఇట్లా బ్రషింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే కనుక వాళ్ళకి అన్ని టీత్ నీట్ గా క్లీన్ అయితే గార్ అనేది పట్టదు. ఏం తిన్నా తాగినా, దిస్ ఇస్ అ బెస్ట్ టిప్ అండి ఎవరికైనా కూడా. ఏం తిన్నా తాగినా నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కులిని చూసేయండి. దానివల్ల ఏమైతుందంటే సగం బ్యాక్టీరియా అనేది బయటకు వెళ్ళిపోతుంది. సగం వరకు క్లీన్ అయిపోతుంది. ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే మీకు నోట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో యాసిడ్ ఫార్మేషన్ అనేది మీకు తగ్గిపోతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కూల్ డ్రింక్స్ లో జ్యూస్ లో ఇట్లాంటివి తాగారు అనుకోండి, కొంతసేపు అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి నోట్లో సమ్ ఎసిడిక్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎక్కడో స్వీట్స్ తిన్నా ఇట్లాంటి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి ఏం తీసుకున్నా కూడా మనకి ఎక్కడో ఒక చోట ఒక ఎసిడిక్ ఫీలింగ్ అనేది ఉంటది, మనం బాగా అబ్జర్వ్ చేస్తే. సో మీరు ఎప్పుడైతే గాగ్లింగ్ అనేది చేస్తారో తినంగానే అసిడిక్ ఫీలింగ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దానివల్ల పన్ను మీద డ్యామేజ్ అనేది తగ్గిపోతుంది. అది అండ్ ఎనీవే మార్నింగ్ అండ్ నైట్ 2 పూట్ల బ్రష్ చేసుకున్నారంటే చాలా వరకు తగ్గిపోతుంది. సో చూసారు కదా, చాలా మంది రోజుకి 3 పూట్ల బ్రష్ చేస్తామని అనుకుంటారు, కానీ సరైన పద్ధతిలో బ్రష్ చేయకపోతే మీరు 3 పూటలు కాదు 2 పూటలు చేస్తారే, అది వేస్టే. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా మీరు బ్రష్ అనేది చేస్తే మీ పళ్ళను చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, మీ చిగురులను కూడా కాపాడుకోవచ్చు. ఇలా మీ పళ్ళకు సంబంధించి ఏ సమస్య ఉన్నా లేదా మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఆ తగ్గిపోతుంది అని చెప్పేసి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. చూసారు కదా, ఒక చిన్న పెయిన్ అనేది చాలా పెద్ద పరిణామాలు, అంటే మీ పన్నును పీకించే వరకు తీసుకెళ్ళిపోతుంది, రూట్ కెనాల్ వరకు కూడా తీసుకెళ్ళిపోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి డెంటిస్ట్ని సంప్రదించి మీ పళ్ళను ఒక్కసారి చెక్ చేయించుకుంటే మీ సమస్య ఏ దశలో ఉందనేది వాళ్ళు నిర్ధారించి దానికి సంబంధించి సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్కి ఒక్కసారి విజిట్ చేయండి. ఒకవేళ మీ సమస్య చిన్నది అయితే కనుక మీరు ఇంటి దగ్గర నుంచి కూడా సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చు అనేటువంటి చిట్కాలు కూడా డాక్టర్ గారు మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మీరు డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను వివరిస్తే సరిపోతుంది. డాక్టర్ గారు చాలా చక్కగా ఇప్పుడు ఎలా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారో ఎంత పేషెంట్గా చక్కగా నీట్గా
ప్రతిదీ వివరించారు ఓపిక్గా. సో అలాగే పేషెంట్స్ కూడా చాలా చక్కగా ట్రీట్ చేస్తుంటారు. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అనేక మంది పేషెంట్స్కి పళ్ళకు చిగుర్లకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడాను చాలా చక్కగా వీళ్ళు నివృత్తి చేస్తున్నారు. సో ఇది ఈరోజు పళ్ళకు సంబంధించినటువంటి ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. మనకి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నుంచి శివపార్వతి లాంటి దంపతులు ఇద్దరు కూడా పేషెంట్స్కి ఉన్నటువంటి పళ్ళ చిగుర్ల సమస్యలను చాలా చక్కగా వీళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారు. సో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ని సంప్రదిస్తే చిరునవ్వు మీ వెంటే. So one stop solution for all your dental problems is our ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, సీతారాంపురం, ఏలూరు రోడ్, విజయవాడ.